గిచ్చి జోలపాడ వాడుడంటే ఏందో ఎరికేనా మీకు? సేమ్ మన సర్కారోళ్ళ పనితీరు లెక్కనే ఉంటది. ఆళ్ళే అలవాటు చేస్తారు, మళ్ళీ ఆళ్ళే బంద్ చేయమంటారు. ఏందో ఏమో. అరే గీ ముచ్చట సాఫ్గా అందరికి అర్థమవుతుంది కానీ మరి వాళ్ళకెందుకు అర్థమైతలేదు ఏమో తెలుస్తలేదు. ఏంది లచ్చమ్మ సర్కార్ మీద గంత గుస్సా అవుతుంది అనుకుంటుర్రా? నేను కాదుల్లా, మన కేంద్ర సర్కార్ వాళ్ళు చేసే పనేందో చూస్తురా అంటే మీరే అంటారు అట్లా. తిట్టం తీరా బటేవాయి అన్నట్టే ఉన్నది మన సర్కారు పనితనం. ఓ దిక్కేమో ఏం చెప్తారు, సిగరెట్లు తాగొద్దు, పొగాకు తినొద్దు, క్యాన్సర్ వస్తుంది అంటారు. ఎంతో మంది జీవితాలు పొగాకు బారిన పడి ఇడిచిపెట్టిండ్రని చెప్తారు. పొగాకు దూరంగా ఉండుండ్రి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్తారు. టీవీలల్లో పేపర్లల్లో పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఢిల్లీలో ఉన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించి ప్రజలను హెచ్చరిస్తాడు. నిజంగా మన లీడర్లకు మన సర్కారుకు జనం మీద ఏమన్నా ప్రేమ ఉంటే అసలు ఆ సిగరెట్లు, గుట్కలు, తంబాకుల కంపెనీలు మూసేయొచ్చు కదా, అవి తయారు కాకుండా చేయొచ్చు కదా. కానీ చేయరు. ఎందుకంటే అవి తాగితేనే కదా సర్కారుకు పైసలు వచ్చేది. వీటి మీద పన్నులు వేస్తేనే కదా మన సర్కారు గల్లపెట్టే గల్లు గల్లు అనేది. అందుకే ఈడనేమో తాగొద్దని చెప్తారు, ఆడనేమో తాగేటోళ్ళని ప్రోత్సహిస్తుంటారు. అంటే తప్పేవల్లి మరి సర్కారుదే తప్పు, ముమ్మాటికి సర్కారుదే. జనం తాగి సావాలే, సర్కారు చక్కగా నడవాలి, గిదే కావాల్సింది వాళ్ళకు. ఇప్పుడు ఇంకో లత్కోరు పని చేయబోతున్నది అదే సర్కార్. సిగరెట్ పెట్టే మీద నట దాని అట్టుంటది కదా, దాని మీద సిగరెట్ తాగితే ఏమవుతుందో చూపించి ఒక పెద్ద బొమ్మ వేపిస్తారట. జనానికి తెలియదా సిగరెట్ తాగితే ఏమవుతుందో, తంబాకు తింటే ఏమవుతుందో? సస్తారని తెలిసినా తాగుతూనే ఉన్నారు. దానికి మీరు సిగరెట్ పెట్టే మీద బొమ్మ ముదిరిస్తే ఆగిపోతా. అది ఏంది ఇది పరాశకం కాకపోతే? ముందుగాల మీరు చేయవలసింది ఏంది, పొగాకు ఉత్పత్తులను నిషేధించుండ్రి. గుట్కా ప్యాకెట్లు తయారు చేసేటోళ్ళను, సిగరెట్ కంపెనీలను లేకుండా చేయండి. గది చేసి పేపర్లలో ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడితే మంచిది. అంతేగాని ఓ దిక్కు తాగుమని ఇంకో దిక్కు ఆరోగ్యం